Hello everyone, welcome back to MMR Commerce Academy YouTube channel. నేను మీ డాక్టర్ మల్లా రెడ్డి, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ కామర్స్. మీరు చూస్తున్నారు MMR Commerce Academy YouTube ఛానల్. సో డియర్ స్టూడెంట్స్, ఈరోజు వీడియోలో మనం ట్రయల్ బ్యాలెన్స్ను ఎలా తయారు చేయాలనేది ఈ వీడియోలో మనం క్లియర్గా డిస్కస్ చేద్దాం. సో ఈ ట్రయల్ బ్యాలెన్స్ అనేది బీకామ్ సిఏ జనరల్ సెమిస్టర్ 1లోని ఫైనాన్షియల్ అకౌంటింగ్ అనే సబ్జెక్ట్ నుండి యూనిట్ 1 ఇంట్రొడక్షన్ టు అకౌంటింగ్ అనే చాప్టర్ నుండి ఈ ట్రయల్ బ్యాలెన్స్ అనే టాపిక్ను మీ ముందుకు తీసుకురావడం జరిగింది. సో ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్స్ అని చెప్పవచ్చు. ట్రయల్ బ్యాలెన్స్ను తెలుగులో ఏమంటారంటే అంకనా అని పిలుస్తారు. సో అంకనా తయారు చేయడం నేర్చుకున్నారంటే మీరు ఫైనల్ అకౌంట్స్ అనేది చాలా ఈజీగా నేర్చుకోవడానికి మీకు అవకాశం ఉంటుంది. సో కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్న వారైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను ముందు చేయబోయే వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. అయితే ఈరోజు వీడియోలో మనం ట్రయల్ బ్యాలెన్స్ అంటే ఏమిటి, తర్వాత వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్, తర్వాత వాట్ ఆర్ ద మెథడ్స్ ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్, తర్వాత వాట్ ఈస్ ద ఫార్మాట్ అనేది ఈ వీడియోలో నేను క్లియర్గా మీకు వివరిస్తాను. సో ఇదివరకే నా ఛానల్లో లెడ్జర్ అంటే జర్నల్ ఎంట్రీ సంబంధించి లెడ్జర్ అకౌంట్స్ ప్రిపరేషన్ సంబంధించిన వీడియోలు ఆల్రెడీ అప్లోడ్ చేశాను. వాటిని కూడా చూడండి. వాటికి సంబంధించిన లింక్ను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. సో వాటిని కూడా చూడండి, మీకు చాలా బాగా ఉపయోగపడతాయి. సో మీకు ప్రాబ్లమ్స్ అన్నీ కూడా నేరుగా పంకజ్ పబ్లికేషన్ అనే బుక్ అంటే ఆర్పి త్రివేది బుక్ నుండి నేరుగా ఆ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ను నేను ఈ వీడియోలో వివరిస్తూ అప్లోడ్ చేస్తున్నాను. కాబట్టి నా ఛానల్ను కంటిన్యూగా చూస్తుండండి. కైండ్లీ సపోర్ట్ మై ఛానల్. ఇక మనం ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోదాం. రైట్. సో వాట్ డూ మీన్ బై ట్రయల్ బ్యాలెన్స్? మనం ట్రయల్ బ్యాలెన్స్ నేర్చుకునే ముందు ఫస్ట్ మనం ఏం చూద్దామంటే లెట్ us లుక్ ఎట్ ది జర్నల్. సో వాట్ డూ మీన్ బై జర్నల్? సో జర్నల్ ఈజ్ ఎ బుక్ వేర్ ఆల్ ద బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఆర్ ఫస్ట్లీ రికార్డెడ్. అంటే వ్యాపార వ్యవహారాలను మొదటిసారిగా రాసే పుస్తకాన్ని మనం ఏమంటాం? జర్నల్ అంటాం. ఈ జర్నల్లో మనం అన్నీ కూడా జర్నల్ ఎంట్రీస్ రూపంలో నమోదు చేయడం జరుగుతుంది. సో ఆఫ్టర్ recording transaction in journal, each and every transaction will be posted into concerned account in the ledger. అంటే జర్నల్ నుండి ప్రతి వ్యవహారాన్ని మళ్ళీ లెడ్జర్లో సంబంధిత ఖాతాలో మనం డెబిట్ వైపు కానీ క్రెడిట్ వైపు కానీ మనం ఎంట్రీ చేయడం జరుగుతుంది. సో దాన్ని మనం లెడ్జర్ అంటాం. సో వాట్ డూ మీన్ బై లెడ్జర్? లెడ్జర్ ఈజ్ ఏ బుక్ ఆర్ రిజిస్టర్ దట్ కంటైన్స్ ఆల్ టైప్స్ ఆఫ్ అకౌంట్స్, దట్ ఈస్ పర్సనల్ అకౌంట్స్, రియల్ అకౌంట్స్ అండ్ నామినల్ అకౌంట్స్. ఈ లెడ్జర్లు అన్నీ కూడా ఖాతాల రూపంలో తయారు చేయడం జరుగుతుంది. అన్ని వ్యవహారాలకు అంటే ఒకే రకమైన వ్యవహారాలకు ఒక్కొక్క ఖాతాను తయారు చేస్తూ దానికి బ్యాలెన్స్ను కూడా ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. అంటే అకౌంట్స్ యొక్క బ్యాలెన్స్ను ఫైండ్ అవుట్ చేస్తాం ఎక్కడ? లెడ్జర్. సో ఇలా ప్రతి అకౌంట్కి బ్యాలెన్స్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఈచ్ అకౌంట్ యొక్క బ్యాలెన్స్ని మళ్ళీ ఒక స్టేట్మెంట్కి తీసుకెళ్ళడం జరుగుతుంది. ఆ విధంగా అన్ని ఖాతాల యొక్క నిల్వలను తీసుకెళ్ళి ఒక ప్రత్యేకమైన స్టేట్మెంట్ తయారు చేస్తాం. దట్ స్టేట్మెంట్ ఈస్ కాల్డ్ యాజ్ ట్రయల్ బ్యాలెన్స్. సో ఈ విధంగా జర్నల్ నుండి లెడ్జర్ తర్వాత నెక్స్ట్ ట్రయల్ బ్యాలెన్స్కి మనం ట్రాన్సాక్షన్ను ట్రాన్స్ఫర్ చేసుకుంటూ వెళ్తాం. నౌ కమింగ్ టు ద పాయింట్. సో నౌ వాట్ డూ మీన్ బై ట్రయల్ బ్యాలెన్స్? ఏ క్లియర్ డెఫినేషన్ ఈస్ గివెన్ హియర్. సో ట్రయల్ బ్యాలెన్స్ ఈజ్ ఎ స్టేట్మెంట్ containing the balances of all ledger accounts as at any given date, arranged in the form of debit and credit columns, placed side by side and prepared with the object of checking arithmetic accuracy of ledger postings. So this is called trial balance. So trial balance is a statement. It is a statement, it is not an account that contains all the ledger account balances. మరి అన్ని లెడ్జర్ అకౌంట్స్ ఏం బ్యాలెన్స్ చూపిస్తాయి? కొన్ని లెడ్జర్ అకౌంట్ డెబిట్ బ్యాలెన్స్ చూపిస్తాయి, కొన్ని లెడ్జర్ అకౌంట్స్ క్రెడిట్ బ్యాలెన్స్ చూపిస్తాయి. ఆ డెబిట్ బ్యాలెన్సెస్ క్రెడిట్ బ్యాలెన్స్ తీసుకొచ్చి ఒక చోట ఒక స్టేట్మెంట్ రూపంలో మనం తయారు చేసే ఒక స్టేట్మెంట్ లేదా పట్టికను మనం ట్రయల్ బ్యాలెన్స్ అని మనం చెప్పవచ్చు. మరి ట్రయల్ బ్యాలెన్స్ తయారు చేయడానికి ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్ ఏంటంటే చెకింగ్ అర్థమెటిక్ అక్యురసీ. సో అర్థమెటిక్ అక్యురసీ అంటే తెలుగులో అంకగణిత ఖచ్చితత్వం అంటారు. సో అంకగణిత ఖచ్చితత్వం అంటే అర్థం ఏంటంటే మనకు డబుల్ ఎంట్రీ ప్రిన్సిపల్ యొక్క రూల్ ఏంటంటే ఫర్ ఎవ్రీ డెబిట్ అమౌంట్ దేర్ మస్ట్ బి కరస్పాండింగ్ క్రెడిట్ అమౌంట్. అంటే ప్రతి డెబిట్ మొత్తానికి సమానమైన క్రెడిట్ మొత్తం తప్పకుండా ఉండాలి అని చెప్పే సూత్రం ఏంటి? డబుల్ ఎంట్రీ ప్రిన్సిపల్. సో దాని ప్రకారం మన లెడ్జర్లు ఉన్న డెబిట్ బ్యాలెన్సెస్ యొక్క మొత్తానికి మన అకౌంట్స్లో ఉన్నటువంటి క్రెడిట్ బ్యాలెన్సెస్ అనేటివి సమానంగా ఉన్నాయా లేదా వెరిఫై చేయడాన్ని మనం అర్థమెటికల్ అక్యురసీ అంటారు. అర్థమెటిక్ అక్యురసీ.
సో ఈ విధంగా దీన్ని టెస్ట్ చేయడానికి కూడా మనం ఈ ట్రయల్ బ్యాలెన్స్ని మనం తయారు చేయడం జరుగుతుంది. అలా డెబిట్ బ్యాలెన్సెస్, క్రెడిట్ బ్యాలెన్స్ ఒక చోట స్టేట్మెంట్లు రాసి మనం టోటల్ చేసినప్పుడు డెబిట్ బ్యాలెన్సెస్ క్రెడిట్ బ్యాలెన్సెస్కి ఈక్వల్గా ఉన్నాయా లేదా మనకు తెలుస్తుంది. అలా తెలుసుకోవడానికి ఈ ట్రయల్ బ్యాలెన్స్ అనేది మనం తయారు చేయడం జరుగుతుంది. సో ఇట్ ఈస్ ఎ స్టేట్మెంట్ contains all the debit balances and credit balances extracted from the ledger, and it is prepared with the main objective of checking arithmetic accuracy అనేది దీని యొక్క ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ట్రయల్ బ్యాలెన్స్. సో ఆవర్జాలోని అన్ని ఖాతాల నిల్వల సహాయంతో, అంటే డెబిట్ నిల్వలు క్రెడిట్ నిల్వల సహాయంతో తయారు చేసే ఒక పట్టికను మనం అంకణా అని పిలుస్తాం. ఈ అంకణాన్ని తయారు చేయడం యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే అంకగణిత ఖచ్చితత్వాన్ని రుజువు చేయడం. అంటే అన్ని ఖాతాల యొక్క డెబిట్ నిల్వలు మిగతా ఖాతాల యొక్క క్రెడిట్ నిల్వలకు సమానంగా ఉన్నాయా లేదా అనేది రుజువు చేయడానికి ఈ ట్రయల్ బ్యాలెన్స్ మనం తయారు చేయడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ సంథింగ్ అబౌట్ ది ట్రయల్ బ్యాలెన్స్. నెక్స్ట్, వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్? సో ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్. సో కమింగ్ టు ద ఫస్ట్ వన్, టు చెక్ ది అర్థమెటికల్ అక్యురసీ ఆఫ్ ది బుక్స్ ఆఫ్ అకౌంట్స్. అంటే అన్ని ఖాతాల యొక్క అంకగణిత ఖచ్చితత్వాన్ని. అంకగణిత ఖచ్చితత్వం అంటే ఏంటి? వెదర్ ఆల్ ద డెబిట్ అమౌంట్స్ ఆర్ ఈక్వల్ టు ఆల్ ద క్రెడిట్ అమౌంట్స్ ఆర్ నాట్. సో ఇన్ ఆర్డర్ టు వెరిఫై దిస్ ప్రాసెస్ ఆఫ్ వెరిఫైయింగ్ ఈజ్ కాల్డ్ యాజ్ అర్థమెటికల్ అక్యురసీ. టు చెక్ ది అర్థమెటికల్ అక్యురసీ అని పిలుస్తారు. సో అన్ని ఖాతాల యొక్క డెబిట్ నిల్వల మొత్తం క్రెడిట్ నిల్వల మొత్తానికి సమానంగా ఉందా లేదా అని వెరిఫై చేయడాన్ని అర్థమెటికల్ అక్యురసీ అని అంటారు. సో దీన్ని చెక్ చేయడానికి మనం ట్రయల్ బ్యాలెన్స్ తయారు చేస్తాం. కమింగ్ టు సెకండ్ ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్ ఈజ్ టు డిటెక్ట్ ద ఎర్రర్స్ బై వెరిఫైయింగ్ ది అగ్రిమెంట్ ఆర్ డిసగ్రిమెంట్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్. సో అగ్రిమెంట్ డిసగ్రిమెంట్ అంటే ఏంటి? ఇఫ్ ఆల్ ద డెబిట్ బ్యాలెన్సెస్ ఆర్ ఈక్వల్ టు ఆల్ ది క్రెడిట్ బ్యాలెన్సెస్ ఇన్ ద ట్రయల్ బ్యాలెన్స్, దెన్ దెర్ ఈజ్ అ అగ్రిమెంట్ ఇన్ ట్రయల్ బ్యాలెన్స్ అంటాం. అంటే డెబిట్ బ్యాలెన్స్ అన్నీ కూడా క్రెడిట్ బ్యాలెన్స్కి సమానంగా ఉన్నప్పుడు అది అగ్రిమెంట్ అంటాం. ఒకవేళ డిఫరెన్స్ ఉందనుకోండి, డెబిట్ బ్యాలెన్స్ క్రెడిట్ బ్యాలెన్స్ డిఫరెన్స్ ఉన్నప్పుడు డిసగ్రిమెంట్ అంటాం. అంటే సమానంగా లేదని అర్థం. సమానంగా లేనప్పుడు ఏం చేస్తామంటే ఏదైనా ఒక వైపు ఎక్కడో ఒక దగ్గర తప్పు జరిగినట్లు మనం తప్పును డిటెక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇన్ ఆర్డర్ టు డిటెక్ట్ ద ఎర్రర్స్ బై వెరిఫైయింగ్ ది అగ్రిమెంట్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్ అనేది కూడా ఒక ఆబ్జెక్టివ్గా మనం చెప్పవచ్చు. సో కమింగ్ టు ఫైనల్ అండ్ ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్ ఈస్ టు ఫెసిలిటేట్ ద ప్రిపరేషన్ ఆఫ్ ఫైనల్ అకౌంట్స్ అనేది కూడా మరొక ఇంపార్టెంట్. సో ఇఫ్ యూ వాంట్ టు ప్రిపేర్ ఫైనల్ అకౌంట్స్ యూ నీడ్ ఏ సమ్మరీ ఆఫ్ ఆల్ ద అకౌంట్స్. అంటే అన్ని ఖాతాలకు సంబంధించిన నిల్వలు ఒక దగ్గర కావాలి. సో కావాలంటే అలా కావాలి రెడీగా పెట్టడానికి ఉపయోగపడే ఒక స్టేట్మెంట్ ఏంటంటే ట్రయల్ బ్యాలెన్స్. కాబట్టి ట్రయల్ బ్యాలెన్స్ విల్ ఫెసిలిటేట్ ప్రిపరేషన్ ఆఫ్ ది ఫైనల్ అకౌంట్స్. సో వాట్ ఆర్ ద ఫైనల్ అకౌంట్స్? మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్, ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్. వీటిని తయారు చేయాలంటే మనకు అన్ని అకౌంట్స్ యొక్క బ్యాలెన్సెస్ ఒక చోట కావాలి, ఒక సమ్మరీ. సో అలా మనకు ఒక చోట చూపడానికి తయారు చేసే స్టేట్మెంట్ మనం ట్రయల్ బ్యాలెన్స్ అంటాం. సో దిస్ ఈజ్ ది అదర్ ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్. So these are the three important objectives. First one, to check the arithmetical accuracy of the accounts. Second one, to detect the errors by verifying the agreement of trial balance. Third objective is to facilitate preparation of the final accounts. ఈ మూడు రకాలైన ఉద్దేశాల కోసం మనం ట్రయల్ బ్యాలెన్స్ను తయారు చేయడం జరుగుతుంది. ఇక కమింగ్ టు ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, సో దట్ ఈస్ మెథడ్స్ ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్. మరి ట్రయల్ బ్యాలెన్స్ని మనం ఎన్ని రకాలుగా తయారు చేయొచ్చు, ఎన్ని రకాల మెథడ్స్ ద్వారా మనం తయారు చేయొచ్చు అని ఇందులో చూద్దాం. సో మెథడ్స్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్ కెన్ బి డివైడ్ ఇంటూ టూ టైప్స్. నంబర్ వన్, టోటల్ మెథడ్. నంబర్ టూ, బ్యాలెన్స్ మెథడ్. సో టోటల్ మెథడ్ను తెలుగులో మనం ఏమంటాం? మొత్తాల పద్ధతి అంటాం. సో బ్యాలెన్స్ మెథడ్ని ఏమంటామంటే నిల్వల పద్ధతి అని పిలుస్తారు దీన్ని. సో దీన్ని మొత్తాల పద్ధతి, దీన్ని నిల్వల పద్ధతి అంటారు. సో దీన్ని టోటల్ మీన్స్ మొత్తాల పద్ధతి. సో what do you mean by total method? So under this method each account is totaled, debit and credit side separately and shown in the debit and credit columns of the trial balance. If the trial balance is prepared in this manner, then that method is called as total method. అంటే టోటల్ మెథడ్లో ఏం చేస్తామంటే ప్రతి అకౌంట్ని సెపరేట్గా టోటల్ చేయడం జరుగుతుంది. అంటే డెబిట్ వైపు టోటల్ సెపరేట్గా, క్రెడిట్ వైపు టోటల్ సపరేట్గా తయారు చేస్తాం. ఇలా తయారు చేసిన తర్వాత డెబిట్ వైపు అన్ని ఖాతాల యొక్క డెబిట్ బ్యాలెన్సెస్ అంటే డెబిట్ టోటల్స్ తీసుకెళ్ళి ట్రయల్ బ్యాలెన్స్లో డెబిట్ కాలంలో చూపిస్తూ
అన్ని అకౌంట్స్ యొక్క క్రెడిట్ టోటల్ తీసుకెళ్ళి క్రెడిట్ కాలంలో చూపిస్తూ ట్రయల్ బ్యాలెన్స్ తయారు చేసే మెథడ్ని మనం టోటల్ మెథడ్ అంటాం. కానీ ఈ మెథడ్ని మనం ఎప్పుడు కూడా పాటించాం, ఎందుకంటే మనం ప్రతి అకౌంట్ని సెపరేట్గా టోటల్ చేయం. బ్యాలెన్స్ మెథడ్ని మనం పాటిస్తూ ప్రతి అకౌంట్కి బ్యాలెన్స్ ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా సెపరేట్గా టోటల్ చేసి డెబిట్ టోటల్స్ అన్నీ డెబిట్ కాలంలో చూపిస్తూ క్రెడిట్ టోటల్స్ అన్నీ క్రెడిట్ కాలంలో చూపిస్తూ ట్రయల్ బ్యాలెన్స్ తయారు చేసే మెథడ్ని మనం టోటల్ మెథడ్ అంటాం. బట్ దిస్ ఈజ్ నాట్ బీయింగ్ ఫాలోడ్. దీన్ని ఎక్కువగా పాటించరు, ఎవరు కూడా ఈ మెథడ్ను ఉపయోగించడం జరగదు. కాబట్టి it is not at all useful method. Coming to second important method, so that is balance method. మరి బ్యాలెన్స్ మెథడ్లో ఏం చేస్తామంటే, సో అండర్ దిస్ మెథడ్ ఈచ్ అకౌంట్ ఈజ్ బ్యాలెన్స్డ్ అండ్ ద డెబిట్ బ్యాలెన్సెస్ ఆర్ షోన్ ఇన్ డెబిట్ కాలమ్ అండ్ క్రెడిట్ బ్యాలెన్స్ ఆర్ షోన్ ఇన్ క్రెడిట్ కాలమ్ ఆఫ్ ది ట్రయల్ బ్యాలెన్స్. ఇఫ్ ఎ ట్రయల్ బ్యాలెన్స్ ఈజ్ ప్రిపేర్డ్ ఇన్ దిస్ మేనర్ దెన్ సచ్ మెథడ్ ఈస్ కాల్డ్ యాజ్ బ్యాలెన్స్ మెథడ్. అంటే ఈ బ్యాలెన్స్ మెథడ్లో మన ప్రతి అకౌంట్ని నార్మల్గా లెడ్జర్లో ప్రతి అకౌంట్ని బ్యాలెన్స్ ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. అలా బ్యాలెన్స్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు కొన్ని అకౌంట్స్ డెబిట్ బ్యాలెన్స్ చూపిస్తాయి, కొన్ని అకౌంట్స్ క్రెడిట్ బ్యాలెన్స్ చూపిస్తాయి దాని యొక్క నేచర్ ప్రకారం. సో ఆల్ ద డెబిట్ బ్యాలెన్సెస్ విల్ బి రికార్డ్ ఇన్ డెబిట్ కాలమ్ ఆఫ్ ది ట్రయల్ బ్యాలెన్స్ అండ్ ఆల్ ద క్రెడిట్ బ్యాలెన్సెస్ విల్ బి రికార్డ్ ఇన్ క్రెడిట్ కాలమ్ ఆఫ్ ది ట్రయల్ బ్యాలెన్స్. ఇఫ్ ఏ ట్రయల్ బ్యాలెన్స్ ఈజ్ ప్రిపేర్డ్ ఇన్ దిస్ మేనర్ దెన్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ బ్యాలెన్స్ మెథడ్. అంటే ప్రతి ఖాతాకు నిల్వను తేల్చిన తర్వాత కొన్ని ఖాతాలు డెబిట్ నిల్వను, కొన్ని ఖాతాలను క్రెడిట్ నిల్వలు చూపిస్తాయి. ఈ విధంగా డెబిట్ నిల్వలు క్రెడిట్ నిల్వల సహాయంతో అంకణాన్ని తయారు చేసినట్లయితే ఆ పద్ధతిని బ్యాలెన్స్ మెథడ్ లేదా నిల్వల పద్ధతి అంటారు. సో ఈ పద్ధతిని మనం ప్రస్తుతం అకౌంటింగ్లో ఈ పద్ధతిని ఉపయోగించి మనం ట్రయల్ బ్యాలెన్స్ను తయారు చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా 2 మెథడ్స్ ద్వారా మనం ట్రయల్ బ్యాలెన్స్ తయారు చేయవచ్చు. బట్ బ్యాలెన్స్ మెథడ్ అనేది పాపులర్ మెథడ్గా మనం చెప్పవచ్చు. కమింగ్ టు నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్, ఇక ట్రయల్ బ్యాలెన్స్లో మీరు ట్రయల్ బ్యాలెన్స్ ప్రాపర్గా తయారు చేయాలంటే ఈ పాయింట్స్ అన్నీ కూడా మీ మైండ్లో ఉండాలి, గుర్తుపెట్టుకోవాలి. సో దీస్ ఆర్ ఇంపార్టెంట్ పాయింట్స్ టు బీ నోటెడ్ ఫర్ ద ప్రిపరేషన్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్. సో ఈ పాయింట్స్ మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఇంకొక ట్రయల్ బ్యాలెన్స్ని ప్రిపేర్ చేసేటప్పుడు మనకు గోల్డెన్ రూల్స్ ఆఫ్ డెబిట్ క్రెడిట్ని కూడా గుర్తుపెట్టుకుంటే మీరు ట్రయల్ బ్యాలెన్స్ను ఈజీగా తయారు చేయొచ్చు. సో వాట్ ఆర్ ది ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది మనం ఇప్పుడు చూద్దాం. So the first point is all the assets, expenses and losses accounts will show debit balances. అంటే మీకు అసెట్ అకౌంట్ వచ్చినా, ఎక్స్పెన్స్ అకౌంట్స్ కనబడినా, లాసెస్ అకౌంట్స్ ఉన్న లెడ్జర్లో వాటి యొక్క బ్యాలెన్సెస్ని మనం ట్రయల్ బ్యాలెన్స్లో డెబిట్ బ్యాలెన్స్ కాలంలో చూపించాలని అర్థం. అవన్నీ కూడా డెబిట్ బ్యాలెన్స్నే చూపిస్తాయి నేచర్ ప్రకారం. సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఈస్ లయబిలిటీస్, ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ అకౌంట్స్ విల్ షో క్రెడిట్ బ్యాలెన్సెస్ ఆల్వేస్. అంటే లయబిలిటీస్ క్రెడిట్ బ్యాలెన్స్ చూపిస్తాయి, ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ అకౌంట్స్ కూడా ఆల్వేస్ క్రెడిట్ బ్యాలెన్స్ని చూపిస్తాయి. కాబట్టి మనం ట్రయల్ బ్యాలెన్స్ తయారు చేసేటప్పుడు వాటిని క్రెడిట్ బ్యాలెన్సెస్ కాలంలో చూపించాలి. సో దట్ ఈస్ ద సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. కమింగ్ టు థర్డ్ వన్, సన్రీ డెటార్స్ షో డెబిట్ బ్యాలెన్సెస్ ఓన్లీ. సన్రీ డెటార్స్ అనేది ఇట్ ఈస్ ద అమౌంట్ ఇండికేటెడ్ దట్ సర్టన్ అమౌంట్ ఈజ్ డ్యూ ఫ్రమ్ ద కస్టమర్స్. అంటే మన కస్టమర్ నుండి మన సంస్థకు ఏదైతే రావాల్సి ఉందో ఆ అమౌంట్ మనం సన్రీ డెటార్స్ అంటాం. సన్రీ డెటార్స్ ఆర్ ట్రీటెడ్ యాజ్ అసెట్స్ అకౌంట్స్ ఎప్పుడు కూడా మనకు డెబిట్ బ్యాలెన్స్ చూపిస్తాయి కాబట్టి సన్రీ డెటార్స్ కూడా మనం డెబిట్ కాలంలో చూపించాలి. ఇక దీని క్వైట్ ఆపోజిట్ సన్రీ క్రెడిటార్స్. సో సన్రీ క్రెడిటార్స్ ఆర్ ది క్రెడిటార్స్ దట్ ఇండికేట్ సర్టన్ అమౌంట్ డ్యూ బై ద ఫర్మ్ టు అదర్స్. మన క్రెడిటార్స్కి ఏదైతే మనం డ్యూ ఉన్న అమౌంట్ ఆ అమౌంట్ ఇండికేట్ చేసే మొత్తాన్ని మనం సన్రీ క్రెడిటార్స్ అంటాం. సన్రీ క్రెడిటార్స్ అకౌంట్స్ విల్ షో క్రెడిట్ బ్యాలెన్సెస్. కాబట్టి ట్రయల్ బ్యాలెన్స్ తయారు చేసేటప్పుడు వీటిని క్రెడిట్ బ్యాలెన్స్ కాలంలో చూపాలి. నెక్స్ట్ వన్, ఓపెనింగ్ స్టాక్ విల్ షో డెబిట్ బ్యాలెన్స్. సో ఇది ఎప్పుడు కూడా డెబిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది. మనం ట్రయల్ బ్యాలెన్స్ తయారు చేసేటప్పుడు కూడా డెబిట్ కాలంలో చూపాలి. నెక్స్ట్ వన్, క్లోజింగ్ స్టాక్ విల్ నాట్ అపియర్ ఇన్ ద ట్రయల్ బ్యాలెన్స్. సో క్లోజింగ్ స్టాక్ అనేది ఈ ఇయర్ ఎండింగ్లో చివరికి ఈ క్లోజింగ్ స్టాక్ను ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. కాబట్టి సో అప్పటికే ట్రయల్ బ్యాలెన్స్ తయారు చేసి ఉండవచ్చు కాబట్టి దీన్ని క్లోజింగ్ స్టాక్ను ట్రయల్ బ్యాలెన్స్లో చూపించడం జరగదు. దీన్ని అడ్జస్ట్మెంట్లో మాత్రమే చూపించడం జరుగుతుంది. సో ఇది అందరూ కూడా గమనించాలి. క్లోజింగ్ స్టాక్ విల్ నాట్ బి రికార్డెడ్ ఇన్ ట్రయల్ బ్యాలెన్స్. ఇట్ విల్ బి మెన్షన్డ్ అండర్ అడ్జస్ట్మెంట్స్ బిలో ది ట్రయల్ బ్యాలెన్స్. సో దీన్ని సర్దుబాట్లలో అంకణా కింద సర్దుబాట్లో దీన్ని చూపించడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, రిజర్వ్స్ అండ్ ప్రొవిజన్స్ సచ్ యాజ్ జనరల్ రిజర్వ్, ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ అండ్ రిజర్వ్ ఫర్ డిస్కౌంట్ ఆన్ డెటార్స్. సో ఇవన్నీ కూడా మన క్రెడిట్ బ్యాలెన్స్ చూపిస్తాయి. ఎప్పుడైతే రిజర్వ్ అని కానీ
ప్రొవిజన్ అనే పదం పక్కన వచ్చింది అనుకోండి, అది క్రెడిట్ బ్యాలెన్స్ చూపిస్తుందని మీరు గుర్తుపెట్టుకోవాలి. అంకనా తయారు చేసేటప్పుడు వాటిని క్రెడిట్ వైపునే చూపాలి. ఇక నెక్స్ట్ వన్, దీనికి ఆపోజిట్ రిజర్వ్ ఫర్ డిస్కౌంట్ ఆన్ క్రెడిటార్స్. అయితే రిజర్వ్ ఫర్ డిస్కౌంట్ ఆన్ డెటార్స్ ఏమో క్రెడిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది. రిజర్వ్ ఫర్ డిస్కౌంట్ ఆన్ క్రెడిటార్స్ ఏమో మనకు డెబిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది. కాబట్టి దీన్ని ట్రయల్ బ్యాలెన్స్లో డెబిట్ వైపు చూపాలి. సో ఈ విధంగా ఈ ఇంపార్టెంట్ పాయింట్స్ని దృష్టిలో పెట్టుకుంటే మీరు అంకనాను ఎగ్జాక్ట్లీగా తయారు చేయడానికి అవకాశం ఉంటుంది. సో దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ టు బీ నోటెడ్ వైల్ ప్రిపేరింగ్ ది ట్రయల్ బ్యాలెన్స్. నెక్స్ట్ కమింగ్ టు ఫార్మాట్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్. అంటే ట్రయల్ బ్యాలెన్స్ను ఏ ఫార్మాట్లో తయారు చేయాలని ఇక్కడ ఫార్మాట్ చూపించాను. ఇక ట్రయల్ బ్యాలెన్స్లో డెబిట్ వైపు ఏమేమి వస్తాయి, క్రెడిట్ వైపు ఏమేమి వస్తాయని నెక్స్ట్ స్లైడ్లో మీకు చెప్తాను. సో ఇది ఫార్మాట్ మాత్రమే. ఇక ట్రయల్ బ్యాలెన్స్కి పైన ఒక మనం టైటిల్ రాయాలి. సో దట్ ఈస్ ట్రయల్ బ్యాలెన్స్ ఆఫ్ సో అండ్ సో కంపెనీ లేదా సో అండ్ సో ఆర్గనైజేషన్ యాజ్ ఆన్ లేదా యాజ్ ఎట్ అని కూడా మనం దీన్ని వాడచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 31st December 2022 ఇలా మనం పైన టైటిల్ రాసుకోవచ్చు. సో ట్రయల్ బ్యాలెన్స్ ఆఫ్ సో అండ్ సో ఆర్గనైజేషన్ యాజ్ ఆన్ లేదా యాజ్ ఎట్ 31st March ఏదైతే పీరియడ్లో మీరు తయారు చేస్తున్నారో ఆ డేట్ నాడు మీరు ఆ డేట్ మెన్షన్ చేస్తూ తయారు చేయాలి. సో ఇక ఫార్మాట్ వచ్చేసి మనకు టోటల్ 5 కాలమ్స్ ఉంటాయి. ఫస్ట్ కాలంలో మనం సీరియల్ నెంబర్ రాస్తాం. అంటే లెడ్జర్లోని ఏ అకౌంట్ బ్యాలెన్స్ తీసుకొస్తున్నామో దానికి సీరియల్ మనం 1 2 3 వేసుకుంటూ సీరియల్ నెంబర్ రాసుకోవడానికి ఫస్ట్ కాలం. నెక్స్ట్ నేమ్ ఆఫ్ ది అకౌంట్, ఫర్ ఎగ్జాంపుల్ క్యాపిటల్ అకౌంట్ అంటే క్యాపిటల్. తర్వాత లెడ్జర్ ఫోలియో నెంబర్. మరి క్యాపిటల్ అకౌంట్ను లెడ్జర్ అనేది ఒక పెద్ద రిజిస్టర్ కాబట్టి అందులో 100 పేజెస్ ఉంటాయి. మరి ఏ పేజ్ నుండి అకౌంట్ బ్యాలెన్స్ ఇక్కడ తీసుకొచ్చామో ఆ పేజ్ నెంబర్ రాసుకోవడానికి ఎల్ఎఫ్ లెడ్జర్ ఫోలియో కూడా రాస్తాం. ఎందుకు రాయాలి లెడ్జర్ ఫోలియో అంటే ఈ క్యాపిటల్ అనేది అమౌంట్ కరెక్ట్ రాసినామా లేదా మళ్ళొకసారి మనం లెడ్జర్లో వెళ్ళి వెరిఫై చేసుకోవడానికి దాని యొక్క పేజ్ నెంబర్ రాస్తాం. సో కాబట్టి దాన్ని ఎల్ఎఫ్ అంటాం. నెక్స్ట్ డెబిట్ అమౌంట్. అయితే ఏ అకౌంట్ అయితే డెబిట్ బ్యాలెన్స్ చూపిస్తుందో దాన్ని డెబిట్ అమౌంట్ కాలంలో రాయాలి. ఏ అకౌంట్ అయితే క్రెడిట్ అమౌంట్ చూపిస్తుందని క్రెడిట్ వైపు రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ క్యాపిటల్ అకౌంట్ ఉందనుకోండి, క్యాపిటల్ అకౌంట్ మనకు క్రెడిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది కాబట్టి క్రెడిట్ వైపు రాసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ క్యాష్ అకౌంట్ అన్నది క్యాష్ అకౌంట్ డెబిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది, డెబిట్ వైపు రాసుకోవాలి. ఇలా ఏ బ్యాలెన్స్ చూపిస్తే ఆ కాలంలో రాసుకుంటూ తయారు చేసుకుంటూ మనం వెళ్ళాలి. సో దిస్ ఈజ్ ద ఫార్మాట్. సో ఈ ఫార్మాట్ ఇలానే కాకుండా మనకు అకౌంట్ ఫార్మాట్లు కూడా రాస్తాం. అకౌంట్ ఫార్మాట్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా కూడా మనం తయారు చేయొచ్చు. సో ఇక్కడ సీరియల్ నెంబర్, నేమ్ ఆఫ్ ది అకౌంట్, ఎల్ఎఫ్, డెబిట్ అమౌంట్ రూపీస్ ఇటువైపు రాసుకోవచ్చు. క్రెడిట్ బ్యాలెన్స్ అన్నీ కూడా రైట్ హ్యాండ్ సైడ్ కూడా రాసుకోవచ్చు. సీరియల్ నెంబర్, నెక్స్ట్ ఎల్ఎఫ్ సీరియల్ నెంబర్, నేమ్ ఆఫ్ ది అకౌంట్, ఎల్ఎఫ్, క్రెడిట్ బ్యాలెన్సెస్. ఇక్కడ మనకు అమౌంట్ కాకుండా క్రెడిట్ బ్యాలెన్స్ అని కూడా రాసుకోవచ్చు. క్రెడిట్ బ్యాలెన్స్ రూపీస్, ఇక డెబిట్ బ్యాలెన్స్ రూపీస్ అండ్ క్రెడిట్ బ్యాలెన్స్ రూపీస్ అని ఇలా రాసుకోవచ్చు. సో ఇలా 2 ఫార్మాట్లు కూడా మన అంకనాను మనం తయారు చేసుకోవచ్చు. ఇక మరి ఒక ట్రయల్ బ్యాలెన్స్లో ఏమేమి వస్తాయి, డెబిట్ వైపు ఏమొస్తాయి, క్రెడిట్ వైపు ఏమొస్తాయి అని ఒక ఎగ్జాంపుల్ మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ ఎగ్జాంపుల్ మీరు అబ్జర్వ్ చేస్తే మీకు అంకనాన్ని తయారు చేయడం అనేది చాలా సులభంగా మారుతుంది. ఇక చూడండి, ఈ ట్రయల్ బ్యాలెన్స్ అనేది ఒక నమూనా, ఇదొక ఫార్మాట్, ఇదొక మోడల్గా మీరు తీసుకోవచ్చు. ఇందులో ఉన్న అంశాలన్నీ గమనిస్తే మీరు ట్రయల్ బ్యాలెన్స్ ఈజీగా తయారు చేయవచ్చు. ఇక చూద్దాం. సో ట్రయల్ బ్యాలెన్స్ ఆఫ్ సో అండ్ సో యాజ్ ఆన్ అని రాయాలి. తెలుగులో అయితే డాష్ తేదీ నాటి అంకన, డాష్ యొక్క అంకన. సో ఫర్ ఎగ్జాంపుల్ 31st March 2022 తేదీ నాటి ఎక్స్ యొక్క అంకన, లేదా ఏదో ఒక సమ్ ఆర్గనైజేషన్ పేరు రాసి మనం అంకనాన్ని పైన రాస్తాం. సో ఇంతకుముందు చెప్పినట్టుగా ఫస్ట్ కాలంలో సీరియల్ నెంబర్, సెకండ్ కాలంలో పర్టికులర్స్ ఆర్ నేమ్ ఆఫ్ ది అకౌంట్ అని కూడా రాయొచ్చు. థర్డ్ కాలం ఎల్ఎఫ్ లెడ్జర్ ఫోలియో. నెక్స్ట్ కాలంలో డెబిట్ బ్యాలెన్స్ రూపీస్, క్రెడిట్ బ్యాలెన్స్ రూపీస్. అంటే కొన్ని అకౌంట్స్ డెబిట్ బ్యాలెన్స్ చూపిస్తే వాటిని డెబిట్ బ్యాలెన్సెస్ కాలంలో, కొన్ని అకౌంట్స్ క్రెడిట్ బ్యాలెన్స్ చూపిస్తే వాటిని క్రెడిట్ బ్యాలెన్స్ కాలంలో రాయండి. ఇక ఏవైపు వస్తాయని నేను చెప్పుకుంటూ మీకు చూపిస్తాను. ఇక చూడండి, ఫస్ట్ క్యాపిటల్ అకౌంట్, క్యాపిటల్ అనే లయబిలిటీ కాబట్టి క్రెడిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది. నెక్స్ట్ డ్రాయింగ్స్, సొంత వాడకాలు. డ్రాయింగ్స్ అనేది క్యాపిటల్కి ఆపోజిట్ కాబట్టి ఇది డెబిట్ బ్యాలెన్స్ని చూపిస్తుంది. నెక్స్ట్ సేల్స్ అనేది ఇన్కమ్, ఇది ఆల్వేస్ క్రెడిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది. నెక్స్ట్ పర్చేజెస్, సేల్స్కి ఆపోజిట్ పర్చేజ్ అనేది ఎక్స్పెన్సెస్ కాబట్టి డెబిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది. ఇక సేల్స్ క్రెడిట్, పర్చేజ్ డెబిట్ బ్యాలెన్స్ చూపిస్తే వీటికి సంబంధించిన రిటర్న్స్ వాటికి ఆపోజిట్గా ఉంటాయి. అంటే సేల్స్ క్రెడిట్ ఉంటే సేల్స్ రిటర్న్స్ అనేది డెబిట్ వైపు కనబడుతుంది. నెక్స్ట్ పర్చేజ్ డెబిట్ ఉంటే పర్చేజ్ రిటర్న్స్ అనేది క్రెడిట్ వైపు కనబడుతుంది. రైట్, ఇవి ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ని మీకు ముందుగా రాశాను. నెక్స్ట్ వన్, ఇక నెక్స్ట్ ఏంటంటే అసెట్స్.
అన్ని అసెట్స్ అకౌంట్స్ కూడా మనకు డెబిట్ బ్యాలెన్స్ చూపిస్తాయి. కాబట్టి డెబిట్ బ్యాలెన్స్ కాలంలో అసెట్ అకౌంట్ మీరు కనబడిందంటే లెక్కలో దాన్ని డెబిట్ బ్యాలెన్స్ కాలం రాయాలి. మరి ఏమేమి ఉన్నాయి అసెట్స్ అనేది మనం చూద్దాం. సో ల్యాండ్ అండ్ బిల్డింగ్స్, ప్లాంట్ అండ్ మెషినరీ, ఫర్నిచర్, మోటార్ వెహికల్స్, లీజ్ హోల్డ్ అసెట్స్, ఫ్రీ హోల్డ్ అసెట్స్, గుడ్ విల్, పేటెంట్స్, కాపీరైట్స్, ఇవన్నీ కూడా ఏవైపు ఉన్నాయి డెబిట్ బ్యాలెన్స్ చూపిస్తాయి. కాబట్టి మనం డెబిట్ బ్యాలెన్స్ కాలంలోనే రాయాలి. ఇక నెక్స్ట్ చూద్దాం. సో మిగతా అసెట్స్ ఏంటంటే ట్రేడ్ మార్క్స్, అట్ ఇక్కడ గుడ్ విల్, పేటెంట్స్, కాపీరైట్స్, ట్రేడ్ మార్క్స్, వీటిని నాలుగింటి కూడా మనకు ఇంటాంజిబుల్ అసెట్స్ అంటారు, కనిపించని ఆస్తులు అంటారు. ఇవి కూడా ఆస్తులే. ఆస్తి అయితే చాలు మనం డెబిట్ బ్యాలెన్స్ కాలంలో మీరు చూపించాలి. నెక్స్ట్ వన్ క్యాష్ డెబిట్ బ్యాలెన్స్, బ్యాంక్ బ్యాలెన్స్ డెబిట్ బ్యాలెన్సే, సన్రీ డేటార్స్ కరెంట్ అసెట్ డెబిట్ బ్యాలెన్స్, బిల్స్ రిసీవబుల్ డెబిట్ బ్యాలెన్స్, స్టాక్ ఇది ఓపెనింగ్ స్టాక్ మాత్రం మనకు ట్రయల్ బ్యాలెన్స్లో కనబడుతుంది. క్లోజింగ్ స్టాక్ అనేది అడ్జస్ట్మెంట్లో చూపించడం జరుగుతుంది. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్స్ డెబిట్ బ్యాలెన్స్. సో ఇప్పటివరకు మనం అసెట్స్ ఫిక్స్డ్ అసెట్ చూపించాం, కరెంట్ అసెట్స్ కూడా మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ అసెట్ తీసుకొచ్చాం. అసెట్ కనబడితే చాలు మీరు డెబిట్ బ్యాలెన్సెస్ కాలంలోనే చూపాలి. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ వన్ లయబిలిటీస్. మనం ఇంతకుముందు ఇంపార్టెంట్ పాయింట్స్లో కూడా డిస్కస్ చేసాం. ఆల్ లయబిలిటీస్ అకౌంట్స్ అనే క్రెడిట్ బ్యాలెన్స్ చూపిస్తాయి. కాబట్టి ఇక్కడ అంకణాలు కూడా క్రెడిట్ బ్యాలెన్స్ కాలంలో చూపాలి మనం. మరి ఏమేమి ఉన్నాయి చూడండి. డిబెంచర్స్ క్రెడిట్ బ్యాలెన్స్, లాంగ్ టర్మ్ లయబిలిటీస్ క్రెడిట్ బ్యాలెన్స్, షార్ట్ టర్మ్ బారోయింగ్స్ ఇది కూడా క్రెడిట్ బ్యాలెన్స్, సన్రీ క్రెడిటార్స్, సన్రీ డేటార్ ఏమో అసెట్, సన్రీ క్రెడిటార్ లయబిలిటీ క్రెడిట్ బ్యాలెన్స్, బిల్స్ రిసీవేబుల్ ఏమో అసెట్ అక్కడ డెబిట్ బ్యాలెన్స్ ఉంటుంది, బిల్స్ పేయబుల్ ఆపోజిట్ క్రెడిట్ వైపు ఉంటుంది. సో నెక్స్ట్ వన్ బ్యాంక్ బ్యాలెన్స్ ఏమో అసెట్ డెబిట్ వైపు ఉంటుంది, బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ అనేది లయబిలిటీ క్రెడిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది. మార్టిగేజ్ లోన్ ఇది కూడా క్రెడిట్ బ్యాలెన్సే. రిజర్వ్స్ ప్రొవిజన్స్ ఏదైనా కనబడినట్లే దాన్ని క్రెడిట్ వైపునే చూపాలి. జనరల్ రిజర్వ్ ఇది క్రెడిట్ వైపు కనబడుతుంది, అంటే క్రెడిట్ బ్యాలెన్సెస్లో చూపాలి. నెక్స్ట్ వన్ ఇక ఎక్స్పెన్సెస్ లాసెస్ మనం అకౌంటింగ్ రూల్ ప్రకారం కూడా డెబిట్ బ్యాలెన్సెస్ని చూపిస్తాయి. ఇక చాలా ఎక్స్పెన్స్ ఉన్నాయి, బట్ ఇంపార్టెంట్ ఎక్స్పెన్స్ ఇక్కడ మీకు మోడల్ కోసం తీసుకురావడం జరిగింది. ఇక సాలరీస్ డెబిట్ బ్యాలెన్స్, వేజెస్ డెబిట్ బ్యాలెన్స్, క్యారేజ్ ఇన్వార్డ్స్ డెబిట్ బ్యాలెన్స్, క్యారేజ్ అవుట్వార్డ్స్. నేను బ్రాకెట్లో తెలుగు టర్మ్స్ కూడా యూజ్ చేశాను, వాటిని చూడండి. నెక్స్ట్ వన్ ఫ్యాక్టరీ ఎక్స్పెన్సెస్ డెబిట్ బ్యాలెన్స్, పోస్టేజ్ డెబిట్, ప్రింటింగ్ అండ్ స్టేషనరీ డెబిట్ బ్యాలెన్స్, అడ్వర్టైజ్మెంట్ డెబిట్ బ్యాలెన్స్, టెలిఫోన్ ఛార్జెస్ ఎక్స్పెన్సెస్ డెబిట్ బ్యాలెన్స్, బ్యాంక్ ఛార్జెస్ డెబిట్, లీగల్ ఛార్జెస్ డెబిట్ బ్యాలెన్స్, ఆడిట్ ఫీజ్ ఆల్సో డెబిట్ బ్యాలెన్స్, జనరల్ ఎక్స్పెన్సెస్, రెంట్ రేట్స్ ట్యాక్సెస్, ట్రేడ్ ఎక్స్పెన్సెస్, బ్యాడ్ డెట్స్ అనేది లాస్ డెబిట్ బ్యాలెన్స్, డిప్రిసియేషన్ ఇది కూడా ఒక రకమైన నాన్ క్యాష్ ఎక్స్పెండిచర్ అంటారు, ఇది కూడా లాస్ లాంటిది డెబిట్ బ్యాలెన్స్, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఎక్స్పెన్సెస్, కమిషన్ డిస్కౌంట్ ఇవి కూడా ఎక్స్పెన్స్. ఈ ఎక్స్పెన్స్ అన్నీ కూడా మనం డెబిట్ వైపే చూపిస్తాం. సో ఆల్ ఎక్స్పెన్సెస్ లాసెస్ అకౌంట్స్ విల్ షో డెబిట్ బ్యాలెన్సెస్, హెన్స్ దే విల్ బి రికార్డ్ ఇన్ డెబిట్ బ్యాలెన్స్ కాలం ఆఫ్ ది ట్రయల్ బ్యాలెన్స్. వాటన్నీ కూడా డెబిట్ బ్యాలెన్స్ కాలంలోనే చూపించడం జరుగుతుంది. సో ఈ విధంగా ఎక్స్పెన్సెస్ లాస్ అన్ని కూడా డెబిట్ కాలంలో చూపించాలి. నెక్స్ట్ వన్ ఇక నెక్స్ట్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ అనేటివి రూల్ ప్రకారం క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటుంది. మనం క్రెడిట్ చేస్తాం వాటిని, అందుకే అవి క్రెడిట్ బ్యాలెన్సెస్ని చూపిస్తాయి. కాబట్టి మీరు ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ అకౌంట్స్ వచ్చినాయంటే ఆ బ్యాలెన్సెస్ని క్రెడిట్ బ్యాలెన్సెస్లో చూపాలి. సో ఫస్ట్ వన్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ క్రెడిట్ బ్యాలెన్స్, రెంట్ రిసీవ్డ్ క్రెడిట్ బ్యాలెన్స్, డిస్కౌంట్ రిసీవ్డ్ క్రెడిట్ బ్యాలెన్స్, కమిషన్ రిసీవ్డ్ క్రెడిట్ బ్యాలెన్స్, డివిడెండ్ రిసీవ్డ్ దట్ ఈస్ ఆల్సో ఇన్కమ్ క్రెడిట్ బ్యాలెన్స్, ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఏమో ఎక్స్పెన్సెస్ డెబిట్ ఉంటుంది, ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ సంస్థకి ఇన్కమ్ కాబట్టి క్రెడిట్ వైపు చూపించాలి. రైట్. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. నెక్స్ట్ ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్, ప్రొవిజన్ కానీ రిజర్వ్ కానీ వచ్చిందంటే క్రెడిట్ వైపే చూపాలి. ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్ ఇది కూడా క్రెడిట్ వైపే చూపాలి. ఇక లాస్ట్ 4 ఇంపార్టెంట్ అడ్జస్ట్మెంట్ చెప్తాను. ఈ అడ్జస్ట్మెంట్స్ వచ్చినాయి అంటే మీరు జాగ్రత్తగా ఆలోచించి మీరు రాయాలి. ఈ అడ్జస్ట్మెంట్స్ మీరు అది అసెటా లయబిలిటీ అని ఆలోచిస్తూ మీరు నేర్చుకోవాలి. ఈ 4 కూడా చాలా ఇంపార్టెంట్. ఫైనల్ అకౌంట్ చేసేటప్పుడు ఇవి మీకు చాలా బాగా ఉపయోగపడతాయి. అవేంటనే చూద్దాం. అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్, స్టిల్ సమ్ ఎక్స్పెన్సెస్ ఆర్ డ్యూ, దే ఆర్ కాల్డ్ యాజ్ అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్. ఇంకా పేమెంట్ చెల్లించవలసిన ఖర్చులు అంటాం. ఈ అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ ఆర్ ట్రీటెడ్ లయబిలిటీ కాబట్టి క్రెడిట్ బ్యాలెన్స్ చూపిస్తాయి. మీరు అలానే చదవాలి, అలా చదివితేనే మీకు ఈజీగా గుర్తుంటుంది. నెక్స్ట్
ప్రీపెయిడ్ ఎక్స్పెన్స్ ఇప్పుడు పేమెంట్ చేయొద్దు, బట్ రాబోయే నెల ఎక్స్పెన్సెస్ ఇప్పుడే పేమెంట్ చేసినాం అనుకోండి, మన దగ్గర క్యాష్ ఉండాల్సింది ఎక్స్పెన్స్ రూపంలో బయటకు పోతుంది కాబట్టి అది మన దగ్గర ఉంటే ఒక అసెట్ లాగా ట్రీట్ అయ్యేది. కాబట్టి ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ అనేది మనకు ఒక అసెట్ లాగా ట్రీట్ చేస్తాం కాబట్టి ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ను డెబిట్ బ్యాలెన్స్ చూపాలి. మరి అది అసెటా లయబిలిటీ అని ఆలోచిస్తేనే ఏ వైపు చూపించాలనేది మీకు ఈజీగా గుర్తుంటుంది. అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ లయబిలిటీ కాబట్టి క్రెడిట్, ప్రీపెయిడ్ ఎక్స్పెన్స్ అనేది అసెట్ లాగా ట్రీట్ చేస్తాం కాబట్టి డెబిట్. నెక్స్ట్ ఇన్కమ్ అక్రూడ్, రావాల్సిన ఆదాయం ఇంకా మనకు రావాలి, అది మనకు ఒక అసెట్ లాంటిది కాబట్టి డెబిట్ చూపిస్తాం. ఇన్కమ్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్, రాబోయే సంవత్సరం ఇన్కమ్ ఇప్పుడే వచ్చేసింది, దాన్ని ఇన్కమ్లా ట్రీట్ చేయొద్దు. నెక్స్ట్ పీరియడ్ వచ్చేంత వరకు, అది ఏ సంవత్సరంలో ఎర్న్ చేస్తామో ఆ పీరియడ్ వచ్చేంత వరకు దాన్ని లయబిలిటీగానే చూపాలి కాబట్టి క్రెడిట్ సైడ్. ఈ 4 అడ్జస్ట్మెంట్ చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, మీకు చాలా బాగా ఉపయోగపడతాయి. సో ఇక లాస్ట్కి మనం 2 డెబిట్ బ్యాలెన్సెస్ క్రెడిట్ బ్యాలెన్సెస్ రెండింటిని టోటల్ చేస్తే 2 కూడా ఎలా ఉండాలి, ఈక్వల్గా ఉండాలి. సో అప్పుడే ఇది ట్రయల్ బ్యాలెన్స్ అగ్రిమెంట్ అయినట్టు, కరెక్ట్గా ఉన్నట్టు మనం ట్రీట్ చేస్తాం. సో ఒకవేళ డెబిట్ క్రెడిట్ బ్యాలెన్స్ సమానం ఉంటే అది పర్ఫెక్ట్ అనమాట, అగ్రిమెంట్గా ఉన్నట్టు. ఒకవేళ డిఫరెన్స్ వచ్చింది అనుకోండి, డెబిట్ వైపు ఎక్కువ ఉంది క్రెడిట్ వైపు తక్కువ ఉంది అని వచ్చినప్పుడు క్రెడిట్ వైపు ఎక్కడో ఏదో ఒక అకౌంట్లో మనం రాంగ్గా టోటల్ చేసినాం కానీ రాంగ్ బ్యాలెన్స్ చేసినట్టుగా మనం ఆ ఎర్రర్ని మనం డిటెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఒకవేళ 2 సమానం ఉంటే, అంటే 2 సమానం ఉంటే అన్ని అకౌంట్స్ కరెక్ట్ అని కూడా కాదు, కరెక్ట్ వచ్చినప్పుడు కూడా ఎక్కడొక దగ్గర తప్పు జరిగి ఉంటుంది. 2 సైడ్ మిస్టేక్ అంటాం వాటిని. 2 సైడ్ మిస్టేక్ జరిగినప్పుడు మనం ట్రయల్ బ్యాలెన్స్లో ఫైండ్ అవుట్ చేయలేం. సో ఇక్కడ డిఫరెన్స్ వచ్చినప్పుడు తప్పకుండా తప్పు ఉన్నట్టుగా మనం గుర్తించడం జరుగుతుంది. సో ఈ విధంగా ఈ ఫార్మాట్ ద్వారా మనం ట్రయల్ బ్యాలెన్స్ తయారు చేయొచ్చు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నేను నెక్స్ట్ ట్రయల్ బ్యాలెన్స్ సంబంధించిన ప్రాబ్లమ్స్, వాటికి సంబంధించిన సొల్యూషన్ నెక్స్ట్ వీడియోలో చేసి నేను అప్లోడ్ చేస్తాను. కాబట్టి నా ఛానల్లో వీడియోస్ చూస్తుండండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. కైండ్లీ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, కైండ్లీ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ.